కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అయి నిన్న బుధవారం జూలై 29 నాటికి 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 14 కోట్లు గ్రాస్ వస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 4 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 12 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో చెన్నై లవ్ స్టోరీ సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, కర్ణాటక నుంచి 2 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 4 కోట్లు. టోటల్గా 6 రోజుల్లో చెన్నై లవ్ స్టోరీ సినిమా 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 36 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 20 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే 18 కోట్లకి ఓటీటీకి అమ్మారు, 15 కోట్లకి థియేటర్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అంటే 33 కోట్ల బిజినెస్ జరిగింది. 3 కోట్ల టేబుల్ ప్రాఫిట్తో సినిమా రిలీజ్ అయింది. కొన్న డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు కొట్టి 20 కోట్లు షేర్ వచ్చింది. అంటే 5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్ర, శని, ఆది కొత్త సినిమాలు రిలీజులు ఉన్నాయి. అయినా కానీ ఈ సినిమా 40 కోట్లు ఈజీగా దాటుతుంది. అంటే ఇంతకుముందు మన కిరణ్ అబ్బవరం సినిమాలో హయ్యెస్ట్ గ్రాస్ వచ్చిన సినిమా కా సినిమా 40 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత 30 కోట్ల గ్రాస్తో సెకండ్ ప్లేస్లో కే ర్యాంప్ ఉంది. ఈ 2 సినిమాలే మన కిరణ్ అబ్బవరం కెరీర్లో హయ్యెస్ట్ గ్రాస్. ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా ఆల్రెడీ కే ర్యాంప్ కలెక్షన్స్ని క్రాస్ చేసింది, 36 కోట్లు అవుతుంది ఇప్పుడు. సో ఈ వీకెండ్లో 40 కోట్లు దాటి కిరణ్ అబ్బవరం కెరీర్లో మొట్టమొదటి హయ్యెస్ట్ గ్రాస్ కాబోతుంది. ఇక 50 కోట్లు అందుకుందంటే మొట్టమొదటి 50 కోట్ల సినిమాగా నిలవబోతుంది. అది మన కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియాల కొత్త తెలుగు సినిమా చెన్నై లవ్ స్టోరీ, ప్రొడ్యూస్డ్ బై మన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ అండ్ బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, మ్యూజిక్ బై మణి శర్మ. రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 36 కోట్ల గ్రాసు, 5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్. ఓకే, బాయ్.